హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటిదా అని ఎగ్ పికిల్ ఏంటా అన్న ఎగ్ పికిల్ అండి. టేస్ట్ డెఫినెట్గా పక్కా కుదురుతుంది, మీకు ట్రై చేయండి. ముందుగా 5 ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 5 ఎగ్స్కి బాగా వలిచి పక్కన పెట్టుకొని, ఇది అనేది రైస్లో కానీ ఇడ్లీ, దోశ చపాతీ దేంట్లోకైనా కాంబినేషన్ పక్కా కుదురుతుంది. అద్భుత అంటారండి. ట్రై చేయండి. ఎగ్ వైట్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక్క ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇంకా క్రాంతి మల్టీవ్లాగ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ పికిల్ ట్రై చేశాక మీకు టేస్ట్ కుదిరితేనే అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత పక్కా చెప్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం అంత సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకుని ఎగ్ పీసెస్ వేసుకుంటాం. ఈ ఎగ్ పీసెస్ అనేది గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా, ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాం. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు. చూడండి, ఈ మాత్రం కలర్ సరిపోతుంది. ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అదే ప్యాన్లో అదే ఆయిల్లో 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేశాక సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ ఆఫ్ కారం పొడి, కారం ఇంట్లో చేసుకుందే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పక్కా కొలతలతో చెప్తున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, 1 స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా, 1 స్పూన్ ఆఫ్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మసాలాస్ అన్నీని ఫ్రై అయిపోయాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ స్లైసెస్ని అందులో వేసుకుంటాము. ఇవి 3 to 5 మినిట్స్ వస్తే సరిపోతుంది. మీడియం సైజు లెమన్ వాటర్ అందులో వేస్తాను. అంతే, అయిపోయింది. ఇది పక్కా కుదురుతుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు, కొత్తగా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా తినచ్చు. డెఫినెట్గా టేస్ట్ కుదురుతుంది. ఇది అన్నంలో కానీ దేంట్లోకైనా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే బాగా టేస్ట్ కుదిరింది. మీరు కూడా నచ్చుతుంది. పక్కా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఇలా నన్ను సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్తో మీ క్రాంతి ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.